వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. పుష్ప ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఓవైపు నటుడు అల్లు అర్జున్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు బగ్గమంటుంటే కాంగ్రెస్ నేతల తీరుపై బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ ఎపిసోడ్ కు ఎండ్ కార్డు ఎలా? తగ్గాల్సిందే అంటున్న రేవంత్, తగ్గేదిలే అంటున్న బన్నీ. ఓవరాల్ గా ఇది పొలిటికల్ ఫైరింగ్ కు దారితీస్తుంది. ఇదే అంశంపై మనం మాట్లాడబోతున్నాం ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారితో. తెలకపల్లి రవి గారు, ఈరోజు మొత్తం పిక్చర్ మారిపోయింది. ఈరోజు అటు అల్లు అర్జున్ వ్యాఖ్యలపైన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు 3-4 రెస్పాండ్ అయ్యారు. బట్ వేరే ఆంధ్రప్రదేశ్ నేతలు కూడా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా అది కూడా మనం మాట్లాడదాం. నిన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై అల్లు అర్జున్ స్పందన చూసిన తర్వాత మీకేమనిపించింది? తప్పకుండా పుష్ప 2 కాదు, పుష్ప 3 అన్నారు కదా. పుష్ప 3 గాట్ ఈ స్క్రిప్ట్ రాంగ్. స్క్రిప్ట్ ఇక్కడ లెక్క తప్పింది ఖచ్చితంగా. ఎందుకంటే తగ్గేదేలే అన్న తర్వాత తనను తను తగ్గించుకునే విధంగా ఉంది. మీకు తెలుసు సతీష్, మీతో కూడా నేను మాట్లాడాను, చాలా చోట్ల నేను విడిగా కూడా మాట్లాడాను. మొదటి దశలో సరే ఆయన ఏం బాధ్యత ఉంది, ఆయన అక్కడికి వెళ్ళాడు అంతే కదా. దాని మీద రేవంత్ రెడ్డి ఎందుకు ముఖ్యమంత్రి స్థాయిలో అంత సీరియస్గా తీసుకోవాలి అన్నది ఎక్కువగా సాధారణంగా వచ్చినా కూడా వద్దన్నా వినకుండా చెయ్యి ఊపుతూ వెళ్ళాడని ముఖ్యమంత్రి చెప్పారు. మళ్ళీ అక్కడ నా సలహాదారులు చెప్తే నేను చెయ్యి ఊపాను, మీరు చెయ్యి ఊపితే తప్ప. చెయ్యి ఊపితే హీరో అంత పెద్ద సినిమాలో, అందులో పుష్ప లాంటి ఒక రౌజింగ్ క్యారెక్టరేషన్ వాడు చెయ్యి ఊపితే జనం అప్పుడు ప్రశాంతం అవుతారా, మరింత తొక్కిసలాడు. మీరే ఓపెన్ టాపిక్ వచ్చి చెయ్యి ఊపితే అభిమానులు చెదిరిపోతారని పోలీసులు చెప్పారని అల్లు అర్జున్ ఇస్తున్న వివరణ. అదే పోలీసులు అంటున్నా, నాకు చెప్తే నేను చేశాను అని చెప్తున్నాడు. చెప్తే కూడా ఏమండి, నేను కూడా చాలా 30-40 ఏళ్ళలో చాలా సన్నివేశాలు చూశాను, పెద్ద పెద్ద సభల్లో కూడా పాల్గొన్నాను. కానీ ఒక హీరో తలుపేసుకొని వెళ్ళిపోవడం చాలాసార్లు జరుగుతుంది సార్. సెలబ్రిటీస్ కోసం జనం ఎదురు చూస్తుంటే అస్సలు సెలబ్రిటీ రాకుండా కూడా వాళ్ళందరూ డిస్పర్స్ అయిన సన్నివేశాలు, మనం తర్వాత న్యూస్ ఇచ్చే సన్నివేశాలు చాలా ఉంటాయి. అల్లు అర్జున్ ఆ రోజున తలుపేసుకొని వెళ్ళిపోతే నిజంగా అక్కడ అంత తీవ్రమైనటువంటి విషయాలు ఏమి జరగవు. ఇంకోటి పదే ఏమంటాడు, 20 ఏళ్ళ నుంచి వెళ్ళాను, ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు జరిగింది కాబట్టి మాట్లాడుతున్నాము. 20 ఏళ్ళ నుంచి జరగలేదు, ఇప్పుడే జరిగిందంటే ఇప్పుడు జరగడం తప్ప అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తప్ప హ్యూమన్ మానవత్వంతో మనం స్పందించాలి. ఒక మాట చెప్పొచ్చు, వద్దన్నారు అయినా నేను వెళ్ళాను, ఇలాంటి జరిగిందని తెలిసి నేను చాలా బాధపడ్డాను, దానికోసం నేను వాళ్ళతో అనే ఆ భాష ఏదండి. న్యాచురల్ స్టార్ భాష న్యాచురల్గా లేదు. న్యాచురల్ స్టార్ భాష న్యాచురల్గా లేదు, ముందు నుంచి లేదు. ఇప్పుడు తెలుగు జాతి కోసం ఇంత విజయం అన్నారు. తెలుగు జాతి అంతగా ఈ సినిమాను ఆదరించలేదు. కలెక్షన్ వైజ్గా చూస్తే హిందీలో వచ్చిన వసూళ్లు ఎక్కువగా ఉన్నాయి తెలుగులో కంటే. ఇదివరకు సాహో సినిమా విషయంలో కూడా ఇలా జరిగింది. కానీ ఈ మాత్రం వసూళ్ళన్నా రావడానికి ప్రభుత్వాలు రేటు పెంచుకోవడానికి ఇచ్చిన అవకాశం ఒక ముఖ్యమైన కారణం. మీరు దాన్ని గుర్తిస్తున్నారా? పేరే మర్చిపోతారు. పేరు మర్చిపోతే అపరాధం కాదు. కానీ సతీష్ నన్ను పిలిచి మీరు మాట్లాడండి అని చెప్పిన తర్వాత నేను సతీష్ పేరే మర్చిపోయాను లేకపోతే అంటే ఏమన్నా దాంట్లో ఔచిత్యం ఉందా? అది కనీసం దాని మీద ఇచ్చిన వివరణ అయినా కానీ హృదయపూర్వకంగా నిజంగా మనిషి నుంచి మనిషికి చెప్పినట్టుగా ఉంది. చాలా క్యాజువల్, ఎవ్రీథింగ్ వెరీ క్యాజువల్. ఇంకా నిన్నటికి వచ్చేసరికి అట్ ది హైట్ ఆఫ్ ఇంకా ఆరోగెన్స్ అనే మాట నేను వాడట్లేదు, కానీ హైట్ ఆఫ్ ఓవర్ ఎంతూజియాజం. మేము ఇంత అది అల్లు అర్జున్తో పాటు అల్లు అరవింద్ గారు కూడా అలాగే మాట్లాడుతున్నారు. ఓకే, కాబట్టి అంతకుముందు కొంచెం సానుభూతి ఏమన్నా వచ్చి ఉన్నా కానీ, అంటే పుష్ప 2 సినిమా నా 3 ఏళ్ల కష్టం, నా కష్టాన్ని చూసుకోవడానికి నేను థియేటర్కి వెళ్ళాను, అన్ని అనుమతులతోనే థియేటర్కి వెళ్ళాను, ఇదే వివరణ ఎవరు కాదన్నారు సార్. ఇప్పుడు ఇదే ఈ మాటల ద్వారా అల్లు అర్జున్ రేవంత్ రెడ్డిని బలపరుస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఏమన్నారు మొదట్లో ఇంటర్వ్యూలో, ఏమండి వాళ్ళు దేశ సేవ చేస్తున్నారా, సంఘ సేవ, డబ్బుల కోసం సినిమా తీస్తున్నారు, ఆ సినిమాలు హిట్ అయితే మీకు డబ్బు వస్తుంది కానీ వీళ్ళకేమొస్తుంది? ఈ కుటుంబంలో కొంచెం విషాదం నిజం కదా. విషాదాన్ని ఎలా పంచుకోవాలి అన్నది ఇక్కడ ముఖ్యం, వివాదాన్ని ఎలా పెంచుకోవాలి అన్నది ముఖ్యం కాదు. కానీ ఇప్పుడు మా లీగల్ అడ్వైజ్ అన్నటువంటి పేరుతో వివాదాన్ని ఇంకా పెంచి రేవంత్ వర్సెస్ అర్జున్. ఇంతవరకు మీరు చూసారా సతీష్ మీడియా చరిత్రలో? సినిమా వాళ్ళు ఏదైనా జరిగితే కూడా సర్దుకుంటారు, 2 రోజులు ఆగుతారు. రామారావు గారిని నాదెండ్ల భాస్కరరావు దింపేసినప్పుడు కృష్ణ ఇది ఇచ్చాడు, నాదెండ్ల భాస్కరరావు మీ హయాంలో బాగా రావాలని. రామారావు గారు బాధపడ్డారు అందరంటే 2వ రోజే రామారావు గారి బొమ్మ వేసి మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మళ్ళీ దాన్ని చక్కదిద్దుకున్నారు. సినిమా వాళ్ళు ఎప్పుడైనా చిన్న వివాదాలు వస్తే వాళ్ళు చెప్తారు కదా మేము అద్దాల మీద, అటువంటి సర్దుకుంటారు. కానీ హైకోర్టు కన్సిడరేషన్తో
మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మెరిట్స్ అండ్ డిమెరిట్స్లోకి హైకోర్టు పోలేదు. మీరు విచారించకండి, దర్యాప్తు ఆపేయండి అని చెప్పలేదు. కేసు ఇంకా నడుస్తూ ఉంది. మీరు విజయోత్సవం చేసుకుంటారండి? నేను నిజంగా అడుగుతున్నా. సతీష్కి ఏదో కష్టం తన వల్ల. ఇంత సినిమా హిట్ అయింది, దేశవ్యాప్తంగా నా కోసం మాట్లాడుకుంటున్నారు, కానీ నేను కనీసం విజయాన్ని నేను ఆస్వాదించలేకపోయాను. అంటే మీ గురించి మీరు ఎక్కువ బాధపడుతున్నారు. మీరు విక్టిమ్ లాగా వ్యాఖ్యలు ఇక్కడ బాధితుడిలాగా అల్లు అర్జున్ మాట్లాడుతున్నాడు. అల్లు అర్జున్ కాదు బాధితుడు, రేవంత్ కుటుంబం. లేకపోతే ₹1000 రేట్లు పెరగడం వల్ల టికెట్లు కొనలేకపోయినటువంటి లేదా చూడలేకపోయిన వాళ్ళు ప్రజలు. కాబట్టి ఇక్కడ బాధితుడు బాధ్యత ప్రత్యక్షంగానో పరోక్షంగానో తెలిసో తెలియకో సినిమాల్లో గిల్ట్ కాంప్లెక్స్ ఒక పెద్ద ఫామ్లో అండి. ఏది విశ్వనాథ్ నేరము శిక్ష తీసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సినిమాలో కూడా నేరము శిక్ష దానికి బాధ్యత ఎలా తీసుకోవాలన్న దాని మీద చాలా సినిమాలు ఉన్నాయి. నేను ఆ జాబితా అంతా చెప్పను, కానీ ఇక్కడ మీరు తెలిసినా తెలియకపోయినా బాధ్యత వహించవలసిన స్థితిలో ఉన్నారు. బాధితుడిలాగా మీరు మాట్లాడుతున్నారు. పైగా అది ఉద్దేశపూర్వకంగా చేస్తారంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా చేశారని మీరు ఎందుకు ఆరోపిస్తున్నారు? రేవంత్ రెడ్డి పేరు మీరు తీయలేదు, కానీ తీగపైన ఇంకా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తో మాట్లాడారు, తప్పుడు సమాచారంతో మాట్లాడారు. ఇప్పుడు అల్లు అరవింద్ కూడా ప్రశ్నలు వేశారు. మా మీడియా వాళ్ళు మా లీగల్ వాళ్ళు మాట్లాడొద్దు అన్నారు. అంటే మీరు సత్యం పూర్తిగా పంచుకోవడం లేదు. చాలా స్పష్టం. మీ లీగల్ వాళ్ళు పంచుకోమన్న వరకే పంచుకుంటున్నారు. ఖచ్చితంగా మనకు ఒక విషయం తెలుసు, కోర్టుల్లో వాదోపవాదాల్లో కావాల్సినవి చెప్తాము, కావాల్సినవి చెప్పిస్తాము, చెప్పకూడని దాటేస్తాము. ఇదంతా ఎప్పుడు జరుగుతుంటుంది. మీరు కోర్టులో ఉపయోగించాల్సిన వ్యూహాలు ఎత్తుగడలు బయట కూడా ఉపయోగించి ముఖ్యమంత్రి సాఫ్ సీదా చెప్పాడు. దాంతో ఒప్పుకునేవాళ్ళు ఒప్పుకోవచ్చు, లేని వాళ్ళు లేకపోవచ్చు, కానీ మానవత్వం అనే అంశం ఉంది కదా. ఇప్పుడు అక్కడ మానవత్వంతో వ్యవహరించలేదు ఆ సన్నివేశంలో అని చెప్పాడు, కానీ ఆయన అల్లు అర్జున్కు మానవత్వమే లేదు అని ఆయన ఏం చెప్పలేదు. అసలు అల్లు అర్జున్ మీద వ్యక్తిగతంగా ఒక అభిప్రాయం చెప్పాల్సినంత అవసరం ఏముంటుంది రేవంత్ రెడ్డికైనా, నాకైనా, మీకైనా? సినిమా వాళ్ళలో రైవల్స్ ఉంటే ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఈయన అక్కడ ఎవరు శిల్ప రవిచంద్రారెడ్డిని పరామర్శించాడని, లేదా చిరంజీవికి సరిగ్గా కృతజ్ఞతలు చెప్పలేదని ఇవి వచ్చాయి. ఇప్పుడు మెగా కుటుంబంలోనో లేకపోతే ఎన్డీఏ వైసీపీల మధ్య జరిగినవి రాజకీయ కుటుంబ వివాదాలు. ఇక్కడ రేవంత్ రెడ్డికి వాటితో ఏం సంబంధం లేదు. రేవంత్ రెడ్డి ఆ రెండిట్లో దేంట్లో లేడు. మరి కాబట్టి ఇక్కడ ఎంతసేపటికి కౌంటర్ అటాక్, పొలిటికల్ అటాక్. కేటీఆర్ మాట్లాడినట్టు అర్జున్ మాట్లాడడంలో అర్థం లేదండి. ఎందుకంటే ఎంతో కొంత ఆయన ఎవరు బాధ్యత వహిస్తారు? అవును, ఉదాహరణ సంఘటనకి ఎవరు కారణం వాళ్ళ బాధ్యత వహించాలి. ఇంకా చాలా ప్రశ్నలు. ఇప్పుడు నాకు వెనక్కు తిరిగి చూసుకుంటే అది నంద్యాల వివాదం వచ్చినప్పుడు కానీ అనేక సందర్భాల్లో అల్లు అర్జున్ వయసులో చిన్నవాడు, చాలా భవిష్యత్తు ఉంది, మా సెలబ్రిటీ స్టేటస్లో ఆయన చాలా హైలో గ్లోబల్గా ఉన్నారు. దట్స్ ఆల్ ఓకే. కానీ మామూలుగా చూస్తే మటుగా ఆయన ఎప్పుడు ఇలాగే డబుల్గా కొంత ద్వంద్వంగా ఉండేటట్టు, డిప్లొమాటిక్గా ఉండేటట్టు, దాటేసేటట్టు, మిగతా వాళ్ళతో బేఖాతర్. ఎవరేమనుకుంటే ఏంటి నాది నాకు వస్తుంది అనేది. ఆత్మవిశ్వాసం వేరు. ఆత్మవిశ్వాసం ఒక్క అంగుళం దాటితే అది అహంభావంగా మారిపోయేటటువంటి అవకాశం ఉంది. నిన్న నేను అంటున్నట్టుగా రామారావు అంత మహామహులు ఎప్పుడు చెప్పుకోని స్థాయిలో నేను తెలుగు జాతికి సార్, తెలుగు జాతి గర్వించదగిన సినిమా అని ఎవరైనా చెప్తున్నారా సార్? ఎక్కువ వసూళ్లు వచ్చినందుకు సంతోషిస్తున్నాం. పరిశ్రమ రికార్డులు వస్తున్నాయి. దానికి కూడా రేవంత్ రెడ్డి కూడా కారణమే. మీకు వచ్చిన రికార్డులో 10% 5% చంద్రబాబు నాయుడు గారు కారణం. అదనపు షోలకి అవకాశం ఇచ్చారు, బెనిఫిట్ షోలకి అవకాశం ఇచ్చారు, టికెట్ ధరలు పెంచుకోవడానికి ఇచ్చారు. ఇప్పుడు ఏమైంది? పరిశ్రమ అనాలోచితంగా చాలా కొంతమంది, అందరు కాకపోయినా వీళ్ళకి సంబంధించిన సర్కిల్ అనాలోచితంగా ఆయన ముందస్తు మధ్యంతర తాత్కాలిక బెయిల్ను పెద్ద విజయోత్సవంగా జరుపుకోవడం వల్ల ఇప్పుడు మేము బెనిఫిట్ షోలే ఇవ్వము, మేము టికెట్లే పెంచుకొని, ఇప్పుడు పరిశ్రమకు మేలు జరిగిందా నష్టం జరిగిందా? ఈ సినిమా వల్ల మైత్రి మూవీ మేకర్స్కు సరే వాళ్ళదే బాధ్యత లేదనుకుంటా, వాళ్ళేమీ స్పోక్స్ పర్సన్స్ కాదు. మైత్రి మూవీ మేకర్స్ కి లాభం రావచ్చు. కానీ అంటే రవి గారు ఇప్పుడు మీరు లేవనెత్తిన పాయింట్, ఈ ఎపిసోడ్ తో ఇండస్ట్రీ వర్సెస్ కాంగ్రెస్ సర్కార్, అంటే ఇండస్ట్రీ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా విడిపోయింది. ఇప్పుడు అది మరి ఇది అతుక్కుంటుందా? ఏం జరగబోతుంది? ఈ బెనిఫిట్ షోలు, అధిక ధరలు, ఇవి ఛాన్స్ ఇవ్వకపోతే మేము నష్టపోతామని ఇదే డిబేట్ లో నిన్న నుంచి పాల్గొన్న 3 నిర్మాతలు అన్నారు. సార్ ఇప్పుడు 2-3 కోణాలు చూడాలి ఇక్కడ. ఒకటి వ్యక్తులకు, సెలబ్రిటీలకు, వాళ్ళ కంపెనీలకు, వాళ్ళ లాభాలకు సంబంధించిన విషయం వేరు. పరిశ్రమకు, సినిమాలకు, దీని మీద ఆధారపడిన వేల మందికి అభిమానులకు
కళకు సంబంధించిన విషయం వేరు, రాజకీయాల్లో వాళ్ళ వాళ్ళ ఇష్టాలు అనుబంధాలు వీటికి సంబంధించిన విషయం వేరు. తెలుగు రాష్ట్రాల్లో వీటిని కలగాపులగం చేసే ఒక పరిస్థితి వచ్చింది. దేశవ్యాప్తంగా కూడా బీజేపీ వచ్చిన తర్వాత వాళ్ళు అటా ఇటా అనే ఇప్పుడు చూడండి, అల్లు అర్జున్ విషయంలో పురంధేశ్వరి గారు, బండి సంజయ్ గారు, కేటీఆర్ గారు అందరు చాలా అక్కడికి రాబోతున్నారు. దానికి ముందు నేను చెప్తుంది, వీటిని మీరు కలగాపులగం చేయడం వల్ల అంటే పుష్ప 2 అనే ఒక సినిమా దగ్గర, సంధ్య అనే ఒక్క థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగితే దాని మీద ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చట్టసభలో ఆయన ప్రతిదానికి బాధ్యత వహించాలి, ఆయన మాట్లాడాడు. దాన్ని మీరు ఇండస్ట్రీ వర్సెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ అని ఎందుకు అంటున్నారండి? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మీకెందుకు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే మీకెందుకు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే మీకెందుకు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే మీకెందుకు, చిరంజీవిని చంద్రబాబు నాయుడు ఎలా సరే జగన్మోహన్ రెడ్డి పలకరించాడో లేదో మీరే డిసైడ్ చేస్తారు, దాని మీద మీరు రకరకాలుగా నడుపుతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయం కూడా అంతే. మరి రేవంత్ రెడ్డి వాళ్ళు బాగా ప్రోత్సహించారు కాబట్టి కలెక్షన్స్ వచ్చాయి మీకు. మరి ఇప్పుడు ఒక్కసారిగా అల్లు అర్జున్ అనే ఒక ఆయన మీద ఒక్క సన్నివేశంలో కొన్ని వ్యాఖ్యలు చేస్తే ఇండస్ట్రీ వ్యతిరేకమైపోతుందా? ఎవరు ఇలా చిత్రించేవాళ్ళు అసలు? దిల్ రాజు మొన్న టీఎఫ్డిసి చైర్మన్ అయ్యాడు, మరి అది ఇండస్ట్రీకి అనుకూలమా వ్యతిరేకమా? దిల్ రాజు కంటే ఇప్పుడు ఇక్కడ కాబట్టి ఇప్పుడు దిల్ రాజు వారధి కావాలి అని ఇప్పుడు పండగకున్న 3 సినిమాలు దిల్ రాజువే. ఒక సినిమా డాకు మహారాజ్ కానీ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు తెలంగాణ ప్రాంతానికి. అలాగే సంక్రాంతికి వస్తున్నాము గేమ్ చేంజర్కి ఆయన నిర్మాత. రెండోది నిన్న నిర్మాతలు గేమ్ చేంజ్ అమెరికాలో మొదలైంది. మళ్ళీ ఆ డిస్కషన్ లో కాదు, ఇక్కడ డిబేట్ లో పాల్గొన్న నిర్మాతలు కూడా దిల్ రాజు బాధ్యత తీసుకోవాలి, దిల్ రాజు నేతృత్వంలో మేము ముఖ్యమంత్రి గారికి కలుస్తాము, ఈ విషయంలో పునరాలోచించమని కోరుతాము, మాకైతే ఇది ఒక రకంగా ఈ పుష్ప 2 ఏమో కానీ మాకు ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోయిందని అంటున్నారు. ఒక విషయం చెప్తామండి, ఎప్పుడైనా కానీ ఒక ఘటనను బట్టి ఒక వ్యక్తి యొక్క మాటలో లేదా ఒక సందర్భాన్ని బట్టి మనం నిర్ణయాలకు రాకూడదు. పరిశ్రమ యొక్క మేలు, ప్రజల యొక్క అభిరుచి అన్నింటినీ కూడా, ఉపాధి అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలి. ఈ ఘటన వల్ల మొత్తం మేము ఇంకా ఆపేస్తామనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ పరిశ్రమ అయితే మటుకు మేము ఈ భావంతో లేము, మేము చాలా ఉద్ధరిస్తుంటే మమ్మల్ని గౌరవించట్లేదని ఇప్పుడు బ్లేమ్ చేశారు కదా. ఎవరిని బ్లేమ్ చేస్తారు సార్ మీరు? మిమ్మల్ని ఆ పీఠం మీద కూర్చోబెట్టింది ప్రజలు. అవును, అంతే కదండి. మీరు అందుకని రామారావు గారు వేదికల పైన ప్రేక్షక దేవుళ్ళని మీరు అన్ని నిజంగా మీకు ఆ స్పిరిట్ ఉంటే ఇంకో మాట మీరు దాచిపెట్టకూడదు. మీరు ఆ పిల్లోడు బాగాలేదనేది. ఇప్పుడు ఇంకోటి కూడా, మేము 25 లక్షలు ఇచ్చాము, ఖర్చులు భరిస్తామని అన్ని డబ్బుతోనే, డబ్బు ఉన్నందుకు ఒప్పుకుంటాం సార్, మీరు గొప్పవాళ్ళు, మీరు ఆకర్షణ సమర్థులు ఇవన్నీ కూడా. కానీ డబ్బే అయితే పవన్ కళ్యాణ్ వరుసగా చాలా మందికి డబ్బు ఇచ్చాడు. ఎంజీఆర్ లాంటి వాళ్ళు ఇచ్చారు, లేదా రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ అందరూ. పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కౌలు రైతులకి కాబట్టి అప్పుడేమో ఆయన పాత్ర ఏం లేదు. ఇప్పుడు మీరు వెళ్ళిన చోట తొక్కిసలాట జరిగితే ఆలస్యంగా ఇచ్చారు, ఇంకా ఇవ్వలేదు, ఇస్తామని ప్రకటించారు. అది ఎలా ఇవ్వాలి కూడా మేము చర్చిస్తున్నాం. అంటే దాంట్లో కూడా మీరు చాలా తర్జనలు పడుతున్నారు. మీరు కోర్టులో వాదిస్తున్న తీరులోనే తప్ప ఓపెన్ మైండెడ్ గా, సాఫ్సీదాగా, కుల్లాగా మీరు వ్యవహరించట్లేదు. ఇప్పటికైనా నేను చెప్పేది ఉన్నదని చెప్పింది చెప్పండి, కోర్టులో చేసి చెయ్యండి. చాలా సార్లు బయట మాట్లాడుకునేది కోర్టులో తేడా ఉంటుంది, అది లేకుండా పోయింది. ఇక్కడ ఒక విధమైన విజయంలో ఉండాల్సిన వినయం లేదు, విషాదంలో ఉండాల్సినటువంటి భాగస్వామ్యం ప్రకటన చేయడమే కాదు సార్. వీఆర్ సారీ, అన్ఫార్చునేట్, మేము డబ్బులు ఇస్తాము, ఈ పద్ధతిలో పంచుకోవాలి కదా. బాధ ఏమి చేయకపోయినా మాట మనసు అంటారు. ఒక మీరు మాట్లాడేది నాకు ఎక్కువ సాంత్వనిస్తుంది. 25 లక్షలు మీరు ఇకపోతే ఏదో ఇప్పుడు ఉదాహరణ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెక్ కూడా ఇచ్చేశారు. మీరు డబ్బులోను, పాపులారిటీలోను, లేకపోతే సెలబ్రిటీ స్టేటస్ లోను చూస్తున్నారే, అది మట్టుకు పొరపాటు. మీరు అది నంద్యాల వివాదమైనా, మెగా వివాదమైనా మీరు ఉన్నది చెప్పండి, నిర్మలంగా చెప్పండి. రవి గారు ఇక్కడ ఆల్రెడీ కేటీఆర్ రెస్పాండ్ అవ్వటము, ఇక్కడ పొలిటికల్ గా స్టెప్ ఇన్. సుకుమార్ కు సామాజిక భావన ఇవన్నీ కొన్ని తెలుసు. అతను గత సినిమాలో వెళ్ళాడు, శ్రీతేజ్ ను చూసి అతను వెళ్ళాడు. సరే, నేను అంటుంది ఈ సీన్ ఎక్కడో పట్టు తప్పుతుంది, లెక్క తప్పుతుంది అనే ఒక వాస్తవాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. సీక్వెన్స్ బాగాలేదు. రైట్. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ బీఆర్ఎస్ కేటీఆర్ రెస్పాండ్ అయింది, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కి దీనిపైన మాటలతో నడిచింది. అప్పుడు కూడా ఇన్సిడెంట్ జరిగిన 2వ రోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ నేతలు స్పందించారు. కానీ ఇప్పుడు
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, ఇక్కడ మళ్ళీ కొద్దిసేపటి కిందట కేంద్ర మంత్రి బండి సంజయ్ రెస్పాండ్ అయ్యారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పాల్లా శ్రీనివాస్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఎలా చూడాలి అంటే భారతీయ జనతా పార్టీ టీడీపీ కూడా రెస్పాండ్ అవడాన్ని? చాలా క్లియర్ గా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల నుంచి వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు నంద్యాలకు పోయినప్పుడు ఎందుకు అన్నారు? వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం అన్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ లేదా వీళ్ళు ఎన్డీఏతో ఏదో ఉన్నారని అనుకొని ఎన్డీఏ తరఫున ఇప్పుడు అర్నబ్ గోస్వామి జాతీయ రిపబ్లిక్ టీవీలో చాలా తీవ్రంగా మాట్లాడాడు దీంట్లో. రేవంత్ రెడ్డి ఇది చేశాడు ఈ పద్ధతిలోని. వాళ్ళు పురంధేశ్వరి సరే పురంధేశ్వరి కూడా ఎందుకు అరెస్ట్ చేశారు అది ఇదని మాట్లాడుతున్నారు. సార్ వాళ్ళు ఎంతమంది జర్నలిస్టులను ఎంతమంది ఎన్ని సినిమాలు ఆపారు, ఎన్ని సినిమాల మీద సెన్సార్ పెట్టారు, ఇప్పటికీ వరవరరావు లాంటి వాళ్ళు లోపలే ఉన్నారు. చాలా కారణాలు, ప్రత్యక్ష కారణాలు ఏం లేకపోయినా కానీ. కాబట్టి బీజేపీ అనేది దేశవ్యాప్తంగా విమర్శలు మూటగట్టుకుంది విషయంలో, సినిమా వాళ్ళకి సంబంధించి మీడియాకు సంబంధించి. అటువంటిది ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు అరెస్ట్ చేశారు? రేవంత్ ఈయన కేటీఆర్ అంటే ప్రధాన ప్రత్యర్థి, కానీ ఆయన అన్నది కూడా ఎవరు ఒప్పుకోలేదు. జాతీయ అవార్డు వచ్చిన ఆయన అరెస్ట్ చేస్తారంటే నోబుల్ బహుమతి వచ్చిన మహమ్మద్ యూనస్ మీదే కేసు పెట్టారు. ఇప్పుడు ఆయన బంగ్లాదేశ్ అధినేత కూడా. అవును, ట్రంప్ మీద రెండోసారి అధ్యక్షుడైన ట్రంప్ మీద అమెరికాలో కేసు పెట్టారు. చట్టం అనేది చట్టమే, దాని మీద అదే జాతీయ అవార్డు వచ్చిన మాస్టర్ జానీ పైన జానీ మీద కూడా కేసు పెట్టారు. పెడితే ఆయన కావాలని అవార్డు లేకుండా చేశారని కూడా ఒక ప్రచారం. ఇందులో ఏది నిజమో ఏది కాదో తెలియదు. ఎండకాటు పడుతుందా మరి దీనికి? ఏది ఎండకాటు పడాలి. ఇప్పుడు మీరు అన్నట్టుగా దిల్ రాజో దిల్ మంత్రో ఎవరో ఒకరు పరిశ్రమ మేము మీకు వ్యతిరేకం కాదని ఒక సందేశం అయితే చేర్చాల్సిన అవసరం ఒకటి ఉంది. అది పరిశ్రమ కోసం, ప్రజల కోసం. అల్లు అర్జున్ కూడా చాలా భవిష్యత్తు ఉంది కాబట్టి తన వైఖరిలో ఉన్నటువంటి ద్వంద్వత్వాన్ని, క్రౌడ్ పుల్లింగ్ మీద ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ను, అలాగే కలెక్షన్స్ మీద ఆయన పెట్టుకున్నటువంటి పెద్ద దీన్ని కూడా కొంచెం తగ్గించుకోవాలి. రేపు ఇంకో సినిమా దీనికంటే ఎక్కువ రావచ్చు అనేక కారణాల వల్ల. ఇప్పుడు బిమ్లా నాయక్ కలెక్షన్లు పెంచుకొని ఉండే ఇంకొంచెం ఎక్కువ డబ్బులు వచ్చేమో ఎవరు చెప్పగలుగుతారు? కాబట్టి ఇప్పుడు రావచ్చు. సో ఒకటి నమ్రత ఉండాలి, మానవత ఉండాలి, వాస్తవికత కూడా ఉండాలి, గౌరవం ఉండాలి. ముఖ్యమంత్రితో విభేదించండి, అంతేగాని ఇష్టానుసారం మాట్లాడుకో. రైట్, థ్యాంక్ యూ రవి గారు. మనం చూస్తున్నాం అల్లు అర్జున్ ఎపిసోడ్ సంబంధించి విజయంలో వినయం ఉండాలని తెలకపల్లి రవి గారు అంటున్నారు. నిన్న ఆయన మాట్లాడిన తీరు కూడా కృతకంగా ఉందనటంతో పాటు ఇంకా వాళ్ళు రియలైజ్ కావట్లేదా, అంతా డబ్బుతోనే నడుస్తుందన్న ఆ భావం నుంచి బయటికి రావాలన్న పరిస్థితి కనిపిస్తోంది.